ఈ వీడియోలో మనం మోటార్ టార్క్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. We know that work done in mechanical system for one revolution అంటే ఒక రొటేటింగ్ సిస్టమ్ ఉండి రొటేటింగ్ మోషన్లోని మనకి ఎంత వర్క్ అవుతుంది అని చెప్పడానికి మనం ఏం చేస్తామండి, దట్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మనకి ఈ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి 2πr. సో లీనియర్ మోషన్ అయితే మనం వర్క్ని డిఫైన్ చేసేది ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, దట్ ఈస్ సో మెనీ జౌల్స్. అదే మనకి సర్క్యులర్ మోషన్లో ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ అనేది ఒక రెవల్యూషన్ని కంప్లీట్ చేసేటప్పటికి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ని కవర్ చేస్తుంది. సో ఎస్ అనేది మనకి 2πr. ఇక్కడ ఈ ఆర్ అనేది మనకి రేడియస్ ఆఫ్ ది సర్కిల్, అంటే ఇలా ఒక సర్కిల్ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి మనకి 2πr డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. నా ఇక్కడ మనకి 2π అనేది కాన్స్టెంట్. సో ఇక మిగిలింది మనకి f ఇంటూ ఆర్. సో వీ నో వెరీ వెల్ f ఇంటూ ఆర్, దట్ ఈస్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ ఫోర్స్ అనేది మనకి లీనియర్ ఫోర్స్. సో ఒక సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు ఒక పాయింట్ దగ్గర మనకి లీనియర్ ఫోర్స్ కావాలంటే మనం టాంజెంట్ డ్రా చేయాలి. సో దిస్ ఇస్ టాంజెంట్. సో టాంజెంట్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ f ఇంటూ ఆర్. సో ఈ f ఇంటూ ఆర్ని మనం టౌ అంటాం, రొటేషనల్ ఫోర్స్ టార్క్. సో 2π టౌ. నౌ if my conductor is moving with n rpm, n rotations per minute. సో దాని మీనింగ్ ఏంటి, ఒక మినిట్లో మనకి n రొటేషన్స్ మనకి కవర్ చేస్తే మనకి 1 రొటేషన్కి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, దట్ ఈస్ 1 minute by n. మినిట్స్ని మనం సెకండ్స్లో మార్చుకుంటే 60/n సెకండ్స్ మనకి ఒక రెవల్యూషన్కి పట్టే టైము. నౌ పవర్ ఈజ్ ఈక్వల్ టు, వీ నో దట్ వర్క్ డన్ పర్ రెవల్యూషన్ బై యూనిట్ టైం. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఇక్కడ ఈ వర్క్ ఏంటి, ఒక రెవల్యూషన్లో చేసిన వర్క్, దట్ ఈస్ 2 × 5 × టౌ. టైము దట్ ఈస్ ఒక రెవల్యూషన్కి మనకి ఎంత టైం తీసుకుంటున్నది, దట్ ఈస్ 60/n. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ లైక్ దిస్, 2πn/60 × టౌ. ఈ 2πn/60 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే యాంగులర్ స్పీడ్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ గాట్, దట్ ఈస్ ఒమేగా ఇంటూ టౌ. నౌ మన ప్రీవియస్ వీడియోస్లో కొంచెం చూసాం, మోటార్ యాక్షన్, జనరేటింగ్ యాక్షన్ DC మెషిన్లో సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. సో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఫీల్డ్లో ఇలా ప్లేస్ చేస్తే డెఫినెట్గా మనకి కొంత టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆ టార్క్ యొక్క డైరెక్షన్ మనం లెఫ్ట్ హ్యాండ్ రూల్తో మనం డిటర్మైన్ చేస్తాం. సో ఇది ఫీల్డ్ డైరెక్షన్ కాబట్టి కరెంట్ అనేది అవుట్ ఆఫ్ ది స్క్రీన్ కాబట్టి నా కండక్టర్ మూమెంట్, దిస్ ఈస్ ఇన్ టు ద స్క్రీన్. సో మై కండక్టర్ మూమెంట్ ఈస్ డౌన్వర్డ్ డైరెక్షన్. అయితే ఇప్పుడు ఏమవుతుంది, కండక్టరు ఫీల్డ్లోని మూవ్ అవుతున్నది కాబట్టి ఫ్యారడేస్ లా ప్రకారం ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలి. ఆ ఈఎంఎఫ్ మనకి సోర్స్ని అపోజ్ చేయాలి. సో ఆ ఈఎంఎఫ్ని మనం ఇక్కడ ఏమంటామంటే బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. సో మోర్ డీటెయిల్స్ కోసం మీరు ఆ పర్టికులర్ వీడియోని చూడండి. నౌ ఇప్పుడు కండక్టర్ కొంత కరెంట్ క్యారీ చేస్తున్నది, బ్యాక్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది. ఈ EB × IA విల్ గివ్స్ ది ఎలక్ట్రికల్ పవర్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు యువర్ మెకానికల్ పవర్. సో దీన్ని అందుకనే ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఆఫ్ మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్ కండక్టర్స్ అంటారు. సో ఇప్పుడు ఈ పవర్ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, EB × IAకి ఈక్వల్ అవుతుంది. నౌ ఒమేగా అని నేను 2πn/60 కింద రాయొచ్చు. అండ్ దిస్ ఇస్ టౌ. ఈబీని జనరేటింగ్ యాక్షన్ ద్వారా మనకు ప్రొడ్యూస్ అవుతున్న వోల్టేజ్ కాబట్టి ఐ కెన్ రైట్ 5Zn/60 × P/A. ఇది మనకి IA.
అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 60 క్యాన్సిల్, n క్యాన్సిల్. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు P/A ఇంటూ Z బై 2π ఇంటూ 5 ఇంటూ IA. సో ఒకసారి మనకి మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉన్నదో అవన్నీ మనకి కాన్స్టెంట్ అయిపోతాయి. వీటిని మనం మోటార్ కాన్స్టెంట్ KM అంటాం. 5 ఇంటూ IA. సో వేర్ KM ఈజ్ ఈక్వల్ టు PZ by A into 2π. So for a given motor, my torque is proportional to the field flux and it is proportional to the armature current.